అలాగే చాలా మంది లెట్ గో టెక్నిక్ ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. లెట్ గో టెక్నిక్ అంటే మీరు టోటల్ గా దాన్ని వదిలేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 369 టెక్నిక్ కావచ్చు, 555 టెక్నిక్ కావచ్చు, 55x5 టెక్నిక్ కావచ్చు, ఇలాంటి ఏదైనా ఒక టెక్నిక్ ని ఒక గోల్ లో ప్రాక్టీస్ చేశారు. దాన్ని మీరు జనరలింగ్ రాయడం కావచ్చు, ఏదైనా ప్రాక్టీస్ చేశారు. తర్వాత ఏం చేయాలని నేను చూసినట్టయితే ఆ గోల్ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్ యొక్క ఎమోషన్స్ మీరు ప్రతిరోజు యాక్టివ్ గా ఉంటారు, దాని నుంచి విజువలైజేషన్ చేసుకుంటారు, హై ఎనర్జీలో ఉంటారు, హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. కానీ ఆ ప్రాసెస్ ని బంద్ చేయడం జరుగుతుంది, దాన్ని లెట్ గో అనడం జరుగుతుంది. ఎలా అని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఒక ఎగ్జామ్ రాశారు, ఎంతో పాజిటివ్ గా రాశారు, టాప్ లో రాశారు, మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 100% తెలుస్తుంది, నేను తప్పకుండా పాస్ అవుతాను, తప్పకుండా నేను అట్రాక్ట్ చేసుకుంటాను ఆ జాబ్ కావచ్చు, ఏదైనా మీరు అనుకుంటున్నారు, మీకు క్లారిటీగా తెలుసు ఎగ్జామ్ రాసిన రోజు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎస్ నేను 100% నా డ్రీమ్ జాబ్ అచీవ్ అవుతుంది, నేను ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ని టోటల్ గా విజువలైజేషన్ చేసుకుంటారు. కానీ మీరు ఆ జాబ్ అచీవ్ అవుతారని తెలిసినప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ ఏం చేస్తారు, 100% పాజిటివ్ గా ఉన్నప్పుడు దాని ప్రిపరేషన్ క్లోజ్ చేస్తారు. అదే విధంగా ఈ ప్రాసెస్ ని మీరు క్లోజ్ చేస్తారే కానీ ఆ విజువలైజేషన్ కావచ్చు అవన్నిటిని బంద్ చేయరు. కాబట్టి మీరు లెట్ గోని ఈ వేలో ప్రాక్టీస్ చేయండి. గోల్ గురించి 369 కావచ్చు, 1111 కావచ్చు, 55 కావచ్చు టెక్నిక్ ప్రాక్టీస్ చేశారు. ఆ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ ప్రాక్టీస్ చేసే ప్రాసెస్ ని క్లోజ్ చేయండి. కానీ విజువలైజేషన్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ కావచ్చు, గ్రాటిట్యూడ్ కావచ్చు, అవన్నీ ఎంతో హై ఎనర్జీలో ఉంచుకోవాలి. ఓన్లీ ప్రాసెస్ ని క్లోజ్ చేయడం, లెట్ గో అనడం జరుగుతుంది. ఈ వేలో ప్రాక్టీస్ చేయండి, గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారు.